హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం వంకాయ పల్లి కారం వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 1/2 కిలో వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇవి పొడవుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో వేసుకుందాం. చూడండి, అన్నీ ఇలా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు వేసుకున్న వాటర్లో వేసేసుకోండి. ఈ వాటర్లో వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ వంకాయలు అనేవి కలర్ మారకుండా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి వేసుకున్నా. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకున్నా. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కరివేపాకు వేసేసుకోండి. కలిపేసుకున్నా. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నా. ఈ వంకాయలు ఫ్రై అయ్యేలోపు మనం పల్లి కారం ప్రిపేర్ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు వేరుశెనగ గింజలు వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. తర్వాత 1 స్పూను జీలకర్ర. ఇలా అన్ని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. వాటితో పాటు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ పచ్చికారం, నేను 1 స్పూన్ వేసుకున్నాను, మీకు సరిపడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నా పౌడర్ లాగా. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ పల్లీలు అనేవి తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని నేను కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, వంకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పల్లి కారం, అది వేసేసుకుందాం. ఇదంతా కలిపేసుకోండి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ పల్లి కారం అంతా వంకాయకి చక్కగా పట్టేంత వరకు కలుపుకోండి. చూడండి, ఎంతో రుచిగా ఉండే వంకాయ పల్లి కారం రెడీ అయిపోయింది. చూడండి, దీన్ని మనం రసం, పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. అంతేకాదండి, అన్నంలోకి అలాగే కలిపేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.